నిమ్మకాయ పచ్చడి కోసం ఇలా చూపిస్తున్న విధంగా నిమ్మకాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలి. దానిలో కొంచెం పసుపు, కిలోకి పావు కిలో ఉప్పు, అంటే నేను 2 కిలోలు తీసుకున్నా కాబట్టి నేను అర్ధ కిలో ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా పక్కలకి ఉప్పు పట్టే విధంగా కలపాలి. ఇది కలిపిన తర్వాత ప్రతిరోజు ఇలా కలుపుకుంటూ ఒక గాజు సీసాలో వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇట్లా వేసిన తర్వాత ఉప్పు సీసా అడుగు భాగంలో ఉంటుంది కాబట్టి వక్కలకు పట్టదు. ఉప్పు సరిగ్గా వక్కలకు పట్టకపోతే వక్క అనేది బూజు పడుతుంది, తొందరగా ఖరాబ్ అవుతుంది. మళ్ళీ మనం తీసుకున్న ఈ 2 కిలో నిమ్మకాయలలో 10-12 నిమ్మకాయలు రసం పిండుకోవాలి. రసం పిండుకొని పోసుకోవాలి. ఇలా రసం పిండి పోసుకోవడం వలన వక్క అనేది గట్టిగా ఉండకుండా కారం అన్నీ కలిసే విధంగా ఉంటుంది. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత 4 చెంచాల మెంతులు వేసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువ వేసుకున్నా కూడా పచ్చడి చేదు వస్తుంది. ఈ మెంతులు రంగు మారేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసిన కొద్దీ. ఇప్పుడు ఈ మెంతులు రంగు మారింది. ఇప్పుడు మెంతులు వేసుకున్న చెంచాతోనే 4 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేయాలి. ఇలా కలుపుతూ జీలకర్ర కూడా కలర్ మారేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇవి కూడా నేను చూపిస్తున్న విధంగా కలర్ మారాలి. ఇలా కలర్ మారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటితో పాటు 4 చెంచాల ఆవాలు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇవి 13 రోజుల తర్వాత నిమ్మకాయలు నేను చూపిస్తున్న విధంగా ఇలా అవుతాయి. ఇలా అయిన నిమ్మకాయలకి ఇప్పుడు మనం పోపు చేసుకోవాలి. ఇప్పుడు మనము మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి, ఈ 3 పొడులు ఈ నిమ్మకాయ వక్కలకి కలపాలి. దాంతోపాటు కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో వేయాలి. ఈ జీలకర్ర, మెంతి, ఆవ పొడి మరియు ఈ వెల్లుల్లి ముద్ద మంచిగా వక్కకి పట్టే విధంగా బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాంట్లో నేను చూపిస్తున్న గ్లాస్తోని 4 గ్లాసుల ఆయిల్ పోసుకోవాలి. అంటే కొలతతో అయితే ఇప్పుడు కిలోకి పావు కిలో నూనె కాబట్టి 2 కిలోల నిమ్మకాయ చట్నీ కాబట్టి అర్ధ కిలో నూనె పోసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను. నిమ్మకాయ చట్నీ కోసం నువ్వుల నూనె అయినా వాడచ్చు, పల్లి నూనె అయినా వాడచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడైందో కాలేదో ఒక 2-3 ఇత్తులు వేసి చూడాలి. ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 చెంచాల మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు కొంచెం రంగు మారేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి. తర్వాత 2 చెంచాల జీలకర్ర కూడా వేయాలి. పోపు అనేది మరీ ఎక్కువ మాడకూడదు. కొంచెం రంగు మారితే సరిపోతుంది.
ఆయిల్ కొంచెం హీట్ తగ్గిన తర్వాత 2 చెంచాల ఆవాలు కూడా వేయాలి. దీంట్లోనే వెల్లుల్లి ముద్దను కూడా వేయాలి, కచ్చపిచ్చ దంచిన వెల్లుల్లి ముద్ద. ఇది గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి, ఎందుకంటే నూనె అనేది ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేస్తే ఇది నల్లగా అవుతుంది. అందుకోసమే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తే సరిపోతుంది, ఎందుకంటే నూనె చాలా వేడిగా ఉంటుంది కదా. ఇది ఆ వేడితోనే కొంచెం ఫ్రై అయినట్టు అయిపోతుంది. ఇది కొంచెం ఆయిల్లో కలిసే విధంగా బాగా కలపాలి. ఇట్లా వేసినప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది అంతా ఇట్లా ఈ విధంగా ఉంటే ఇది సరిపోతుంది. తర్వాత ఈ ఆయిల్ కొంచెం హీట్గా ఉన్నప్పుడు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లోనే కిలోకి 200 గ్రాముల కారం, అంటే నేను 2 కిలోలు తీసుకున్నా కాబట్టి 400 గ్రాముల కారంని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఉప్పు మనం ఆల్రెడీ వక్కలకి కలిపినాం కదా, ఇప్పుడు ఉప్పు ఏం అవసరం లేదు. ఈ 400 గ్రాముల కారం ఈ ఆయిల్లో కలిసే విధంగా బాగా కలపాలి. ఎందుకంటే ఈ ఆయిల్లో గరం ఉన్నప్పుడు వేస్తే ఇది కారం అనేది నల్లగా అవుతుంది కదా, అందుకోసమే అట్లా ఇవ్వాలి. తర్వాత దీన్ని మనం ఇందాక కలుపుకున్న నిమ్మవక్కలు ఉన్నాయి కదా, దాంట్లోనే ఈ కారంని కూడా వేయాలి. వేసి ఇది అంతా నిమ్మవక్కలకి పట్టే విధంగా కలపాలి. కొందరైతే నిమ్మకాయ వక్కలకి కూడా అట్లనే కారం కలుపుతారు, కానీ మేమైతే ఇట్లా నూనెలనే ఈ కారం అనేది కలుపుతాం గోరువెచ్చగా ఉన్నప్పుడు. ఎందుకంటే మామిడికాయ చట్నీ, టమాటా చట్నీ, ఈ నిమ్మకాయ చట్నీ పెట్టినట్టుగానే అవి కూడా పెట్టుకోవచ్చు. సేమ్ దానిలాగానే మేము ఇలా చేస్తాము. ఈ పచ్చడి ఆ రోజు పెట్టిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. తర్వాత దీనిలో ఒక గడ్డ వెల్లుల్లి ఇలానే పొట్టు తీసినవి కొన్ని యాడ్ చేయాలి, ఎందుకంటే ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ చట్నీ. ఇలా ఒకసారి ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఒక గాజు సీసాలో ఎత్తుకోవాలి. ఇది ఒక 2-3 రోజులకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వలన కారం, ఉప్పు, ఈ మసాలాలు అన్నీ పక్కకు మంచి